వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల ద్వాదశ రాశులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతూ ఉన్నది, జూన్ నెలలో ఉండేటువంటి గ్రహస్థితి 12 రాశులను ఏ విధంగా ప్రభావితం చేస్తూ ఉన్నది, ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మాసంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని ఉన్నాయి. కొన్ని గ్రహాల తాలూకు యుతులు, కొన్ని సమసప్తక స్థితులు, కొన్ని షష్టాష్టక స్థితులు ఈ రాశులపై ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా తొలగిపోయినటువంటి కుజస్తంభన దోషము గత సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి ఉన్నటువంటి కుజస్తంభన ఈ సంవత్సరంలో ఈ జూన్ 7వ తారీఖు తోటి తొలగిపోతూ ఉన్నది. నీచక్షేత్ర స్థిత కుజుడు దాదాపుగా చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాల్లో, అంటే కుజ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతేనేమో బాణసంచాల తయారీ కానీ, పేలుడు పదార్థాల తయారీ కానీ, రియల్ ఎస్టేట్, ప్రధానంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ, స్పేర్ పార్ట్స్ ఇండస్ట్రీ, ఇలా కన్స్ట్రక్షన్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ కుజుని యొక్క మార్పుతోటి ఈ రియల్ ఎస్టేట్ గానీ, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాల్లో గానీ కొంచెం మార్పు వచ్చి అవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. అలాగే కుజకేతువుల యొక్క యుతి చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చును. అలాగే కుజరాహువుల యొక్క సమసప్తక స్థితి కూడా, ఎందుకంటే కుజకేతువుల యుతికి ప్రాధాన్యత ఎప్పుడు అంటే కుజరాహువులు సమసప్తకాల్లో ఉంటారు కాబట్టి. అలాగే కుజశనుల యొక్క షష్టాష్టక స్థితి, ఇవన్నీ కూడా ఈ జూన్ 7వ తారీఖు నుండి ద్వాదశ రాశులపై ప్రభావాన్ని చూపించబోతున్నారు. అలాగే రవి ఈ జూన్ నెలలో 15వ తారీఖు వరకు వృషభ రాశి యందు, 15వ తారీఖు దాటాక మిథున రాశి యందు ఆయన సంచరించబోతూ ఉన్నారు. రవి గురుల యొక్క తాలూకు యుతి కనబడుతూ ఉన్నది. జూన్ నెల 10వ తారీఖు నుండి గురు మౌఢ్యమి రాబోతూ ఉన్నది. అంటే 10వ తారీఖు లగాయతూ ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు కూడా చేయడానికి లేదు. జూన్ 10 దగ్గర నుండి గురు మౌఢ్యమి అన్నారు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైనటువంటి యుతిగా మనం చెప్పుకోవచ్చును. అలాగే శనేశ్వరుడు మీనరాశి యందు సంచరిస్తూ ఉన్నారు. కుంభమందు రాహువు, అదే మాదిరిగా సింహమందు కేతువు సంచరిస్తూ ఉన్నారు. శుక్రబుధులు ఈ మాసంలో ఎక్కువగా అతిచార వక్రాలతోటి, చివరికి వచ్చేసరికి శుక్రుడేమో వృషభ రాశి యందు, అలాగే కర్కాటక రాశి యందు ఏమో బుధగ్రహం సంచరించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనటువంటి మాసం. ముఖ్యంగా పెద్ద గ్రహాలు మారుతూ లేదా ఆయా గ్రహాలపై కుజుని యొక్క ప్రభావం పడేటువంటి మాసంగా చెప్పవచ్చును. దీనిలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. కుంభరాశి వారికి ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పచ్చు. ఎందుకంటే అంటే జన్మ రాహు యొక్క దోషం ఉన్నది, దానితో పాటుగా ఏలినాటి శని దోషం ఉన్నది, అలాగే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఉన్నది. ఇప్పటి వరకు కుజుడు యోగిస్తూ ఉంటే ఆ కుజుడు కూడా మారిపోయి ఈ నెలలో 7వ స్థానానికి వెళ్ళిపోయారు. అంటే అక్కడ చూడండి, అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. మరి ఇప్పుడు ఎవరండి యోగిస్తున్నారు? ఒక గురు బలం మాత్రం ఉన్నది. సరే, శుక్రబుధులు ఎలాగో యోగిస్తారు అడపాదడపానో, ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా పోతూ ఉన్నది. అంటే ఒక ప్రతికూలత తగ్గింది, ఒక అనుకూలత కూడా తగ్గిపోయింది. అయితే ఇక్కడ అనుకూలత తగ్గిపోవడమే చాలా ముఖ్యమైన విషయం. చతుర్థంలో రవి ఉన్నా అది పెద్ద బాధ పెట్టేటువంటి అంశం కాదు. కుజుడు 6లో కాపాడినట్టు ఇంకెవరూ కాపాడలేరు. మళ్ళా ఈ కుజుడు 6లోకి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో. మరి ఆ షష్ఠ స్థాన స్థిత కుజునికి సంబంధించినటువంటి ఆ స్థితి దాటిపోయి ఇప్పుడు ఆయన 7మంలోకి వెళ్ళిపోయినప్పుడు ఒక గొప్ప బలాన్ని కోల్పోతాం. సరే, ఇప్పుడు ఉన్నటువంటి వాటిల్లో ఒక ఇంత బలమైనటువంటి విషయం గురుడు. ఈ గురువు మిమ్మల్ని ఆర్థికంగా నిలబెడతాడు, పాడైపోకుండా కాపాడుతాడు. ఆయన ఎక్కడైనా ఏదైనా చెడు మార్గంలోకి వెళుతూ ఉన్నప్పుడు, నెగిటివ్ థాట్స్ వైపుకి కానీ, లేదు పలానా ఇది చేస్తే మనం పాడైపోతామని మనకి తెలియజేసేలాగా ఆయన ఒక 6th సెన్స్ రూపంలో, అరే నువ్వు ఇలా పని చేస్తున్నావు, ఇప్పుడున్నటువంటి టైంలో ఉద్యోగం మానేయడం మంచిది కాదు, ఆ ఒక వాయిస్, ఇన్నర్ వాయిస్ వినబడుతూ ఉంటుంది. దీన్ని ఏం చెప్తారంటే 6th సెన్స్ అంటారు. కుంభరాశి వారికి అది పనిచేస్తుంది. దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకోకుండా కావాలని కొన్ని స్వయంకృతాపరాధాలు, కొన్ని నిర్ణయాలు తీసేసుకోవడం, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం. ఎందుకంటే ఈ గ్రహస్థితి పాడు చేయడానికే కదా ఉంది. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధహానిర్మహాకష్టం, అర్ధహాని మహాకష్టం అన్నాడు. అంటే ఎక్కడికక్కడ ఈ డబ్బు ఎలా పాడు చేసేయాలి, ఈ మైండ్ అంతా కూడా మీరు గమనించండి. కుంభరాశి వాళ్ళదంతా కూడా ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ఉంటుంది. ఈ డబ్బుని, మీ చేతిలో ఉన్న డబ్బు ఎలా తీసేయాలి అనే గ్రహస్థితి చూస్తుంది. తర్వాత
సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం అన్నాడు. అంటే ఏంటి? అనవసరమైన తగువులు, ఓ సార్థకత ఏముండదు మీరు చేసే పనులకి. టైం పాస్ కోసం లేకపోతేనేమో వృధా కాలక్షేపం కోసం ఏదో ఒక పని తలపెడుతూ ఉంటారు. అది అయ్యేంత వరకు దాని వెనకాల తిరుగుతారు. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అలాగే అన్ని వేస్ట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి పంచమంలో ఉండేటువంటి గురువు వీటన్నిటి నుండి కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒక సత్సాంగత్యం. ఒకవేళ నిజంగా ఈ సత్సాంగత్యం లేకపోతే వీడు వెళ్ళి ఇప్పుడు గుళ్ళో కూర్చున్న వాడు వెళ్ళి ఇంకో చోట కూర్చుంటాడు. అక్కడ సత్సాంగత్యం అన్నది గురువు రూపేణ కుంభరాశి వాళ్ళకి వచ్చింది. అందువల్ల ఈ నెలలో సరే రాహు, కుజుడు, శనేశ్వరుడు, రవి మొదలుకొని ఎన్ని గ్రహాలు ఎలా ఇబ్బంది పెట్టినా, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఏవి ఇబ్బంది పెడుతూ ఉన్నా అన్నిటి నుండి బయటపడేసేటువంటి గ్రహం గురుడు. కాబట్టి గురుగ్రహానికి సంబంధించినటువంటి విషయాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఆర్థికంగా ఉపయోగపడతాడు, ఆరోగ్యాన్ని కాపాడుతారు, దైవ బలాన్ని ఇస్తారు, పూర్తిగా పాడైపోకుండా గురుడు కాపాడుతూ ఉంటారు. ఇలా కుంభరాశి వారికి ఈ మాసంలో గురుబలమే ప్రధానంగా ఉన్నది. కాబట్టి ఈ గ్రహస్థితి నుండి బయటపడడానికి ఎప్పటికప్పుడు దైవతారాధన చేయాలి. ప్రత్యేకించి ఈ నెలంతా కూడా సూర్యారాధన చేస్తే చాలా మంచిది. అనగా ఆదిత్య హృదయ పారాయణ కానీ లేదా మరే ఇతరత్ర సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ కానీ చేస్తూ ఉండడం ద్వారా కుంభరాశి వారి ఈ మాసంలో మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టేసి మన చేతిలో కూడా ఏమీ మిగిల్చుకోకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితికి రాహు కారణం. అంటే ఓవర్ ఎస్టిమేషన్, ఓవర్ కాన్ఫిడెన్స్, వీటికి రాహు కారణం. అలాగే మనస్సు రెండవ సదాక్లేశం వృధా వైరం అన్నాడు. అనవసరమైన తగువులు. కొన్ని సందర్భాల్లో మాట్లాడకుండా ఉంటే సమస్య పోయేటువంటి కొన్ని తగువుల్లో అనవసరంగా మనం దూరి మాట్లాడి ఆ తగువులు పెద్దది చేసుకుని ఆ రిలేషన్షిప్స్ ని కూడా పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఇవి కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అందువల్ల ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది శని రాహువుల యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు. దీనికి తోడు అర్ధాష్టమ రవి, ప్రయాణాలు పాడు చేస్తారు, ఏదైనా తీర్థయాత్రలు వాయిదా పడుతూ ఉంటాయి, ఏదైనా 10 మందితో కలిపి మనం మానసికంగా ఆనందంగా వెళ్ళడానికి లేదా ఇంకో దానికి ఏదైతే మనం ప్రణాళికలు వేసుకున్నామో ఇవేం వెళ్ళలేకపోతారు. ఇవి కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ బుద్ధి ఏదైతే ఉన్నదో అది సద్బుద్ధి సత్సాంగత్యం వల్ల మారుతూ ఉంటుంది. అవును, మనం చేసుకున్నటువంటి పుణ్యం ఉన్నది, దానివల్లే మనకి ఇలాంటి వ్యక్తులు కొంతమంది లభించారు, వీళ్ళతో సత్సాంగత్యం లభించింది, వీరితో కలిసి ప్రయాణం చేయడం వల్ల మన బుద్ధి మారుతోంది, మన అలవాట్లు మారుతున్నాయి, మన ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయాల్ని కుంభరాశి వారు గమనిస్తారు. అలాగే తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. మీకన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి వారితోటి మీకు పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. బద్ధకం ఉంటుంది. బద్ధకాన్ని కనుక వదిలిపెడితే మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాల పరంగా అంత క్లిష్టమైన పరిస్థితులు ఏమి లేవు, కానీ స్వయంకృతాపరాధాలే ఎక్కువగా కనబడుతున్నాయి. వాటిని దాటగలిగితే మంచిది. ప్రత్యేకించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంజనేయ ఆరాధన చాలా విశేషమైనటువంటిది. ప్రతిరోజు కనీసం ఆంజనేయ స్వామి సింధూరం పెట్టుకోవడం ద్వారా కూడా మంచి జరుగుతుంది. కుంభరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి హనుమాన్ చాలీసా చేయండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి మీనరాశి.